ఇది ఈరోజు సెకండ్ గేమ్. ఫస్ట్ గేమ్ ఓడిపోయాను, నిద్రలో ఓడిపోయాను. ఫస్ట్ షాట్కి ఒక స్ట్రైప్ బాల్ కొట్టగలిగాను. అప్పుడప్పుడు జరుగుతుంటుంది అలా. ఇట్స్ ఓకే. నెక్స్ట్ స్ట్రైప్ బాల్ కొంచెం ఈజీగానే కొట్టేసా. ఆ తర్వాత ఏది కొట్టాలో లైట్గా కన్ఫ్యూజ్ అయ్యి మనకి తక్కువ స్కోప్ ఉండే సెంటర్ హోల్లో పెట్టాను. అయ్యింది. బట్ సెంటర్ హోల్స్ గురించి మీకు తెలిసిందే. ఐ లాస్ట్ మై క్యూ బాల్. సో ఆపోనెంట్ తీసేసుకున్నాడు. వాడేమైనా చేస్తాడు అంటే సేమ్ నాలాగే వాడు కూడా వైట్ బాల్ పాట్ చేసేసాడు. నాట్ నౌ, సెకండ్ స్ట్రైక్లో మళ్ళీ నాకు వచ్చింది. నా దగ్గర ప్రజెంట్ అయితే సి హౌ హీ పాటెడ్. సో ఐ గాట్ మై క్యూ బాల్ అగైన్. సో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే క్యూ బాల్ చేతిలో రాగానే ఏదైతే లాక్ అయిపోయిన బాల్ ఉంటుందో అది ఫస్ట్ దాన్ని క్లోజ్ చేసేస్తాం. అంటే ఆలోచిస్తాం నెక్స్ట్ బాల్ కూడా ఎలా ఎక్కడి నుంచి కొట్టాలి అని, దాన్ని బట్టి అది చూస్ చేసుకుంటాం. సో అవలీలగా 2 బాల్ కొట్టడం జరిగింది. ఇంకొక 2 స్ట్రైప్ బాల్స్ ఉండిపోయాయి. అవి కూడా జస్ట్ లైక్ దట్ అలా కొట్టేద్దాం అనుకున్నా. బట్ వైట్ బాల్ లాక్ అయిపోవడం వల్ల గ్రీన్ బాల్కి జస్ట్ ఫాల్ అయితే చేయలేదు, కొట్టేసా ఏదో విధంగా. సో మై అపోనెంట్ గాట్ ద ఛాన్స్. వాడేం చేశాడు, వాడు ఏం కొట్టలేదు, వాడు వదిలేశాడు. వాడు వదిలేస్తే మనం ఊరుకుంటామా? చూసారా, మనం ఒకసారి పాట్ చేసాం, వాడు 2 సార్లు చేశాడు. సరే, నో ఇట్స్ ఓకే. బట్ గ్రీన్ బాల్ కార్నర్ హోల్కి వేసేస్తే ఈ వైట్ బాల్ పైకి వస్తుంది, పైనుంచి కిందకి వేసేద్దాం అని ప్లాన్ చేసుకుంటే అది రాలే. సరే రాలేదు కదా అని చెప్పేసి అయినా సరే కిందకే ట్రై చేసా. మనకి 3 సాలిడ్ బాల్స్ అడ్డుగా ఉన్నాయి కదా పాట్ అయిపోకుండా అని చెప్పి ట్రై చేసాం. అదేదో షూర్ పెట్టకపోయినా లక్కీగా వెళ్ళి పడిపోయింది అనమాట. ఫైనలీ ఐ వాన్.